లెక్క వేయచ్చమ్మా, లెక్క అయితే ఇంక ఈ రోజంతా ఇక్కడే ఉంటాం. సాయంత్రమే అలా వేసుకెళ్ళి కూడా గుర్తు గుర్తు చెప్తాను. మీరు ఎవరు లెక్క వేసుకోకండి, ఎందుకంటే ఎక్స్ట్రా 10 నిమిషాలు ఎక్స్ట్రా ఇచ్చేది అంతే, ఏమిటి కదా. మిగతా వీళ్ళకి కూడా ఇచ్చాను, సెలెక్ట్ పాయింట్స్ వీళ్ళకి ఇచ్చాను. ఒకసారి కుంకుమ పొట్టు పెట్టండి స్వామివారికి, అలా తగిలించినట్టుగా చిన్న కుంకుమ పొట్టు పెట్టండి. ఓం ఇప్పుడు మీరు జాగ్రత్త పట్టి పెట్టారు కదా కలస మీద, ఆ జాగ్రత్త పట్టి ఇలా ముట్టుకోండి. ఉపవేద అక్షతాన ప్యామే. ఓం ఒక పుష్పం వేదం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్సదం ప్రస్తాద్ ఆయుష్యమగ్యమృతం శుభ్రం వేదాంతం పుష్పం సమర్పయామి. మీద స్వామివారి ప్రతిమ మీద చల్లండి. గంధద్వారా దురాధర్ష నిత్యపుష్టాం కరీషణే ఈశ్వరీకం సర్వభూతానాం బిల్వప్రమాణమలికాభిద్వాన్ పూజయామి. శ్రీ సత్యనారాయణ స్వామి దేవాయ నమః. అమ్మా పుష్పాలు కొంచెం మంత్ర పుష్పానికి 2 పువ్వులు ఉంచుకొని మిగతావి 2 అక్షతల గింజ కలస మీద వేయండి. అక్షతల గింజ ఒక గింజ కలస మీద వేయండి. అయ్యా అందరూ కూడా ఓం సత్యనాథాయ నమః, ఓం సత్య సాక్షి నమః, ఓం సత్య సంభవాయ నమః, ఓం సత్య ప్రభువే నమః, ఓం సత్యేశ్వరాయ నమః, ఓం సత్య మేఘాయ నమః, ఓం సత్య సిద్ధార్థ నమః, ఓం సత్య భోగ్య నమః, ఓం సత్య ఉజ్జయ నమః, ఓం సత్యార్చిత నమః, ఓం సత్యేంద్ర నమః, ఓం సత్యంకర నమః, ఓం సత్య స్వర్గ నమః, ఓం సత్య నియమాయ నమః, ఓం సత్యమాయ నమః, ఓం సత్య మోహాయ నమః, ఓం సత్య సురాయ నమః, ఓం సత్య తపస్య నమః, ఓం సత్య సింహాయ నమః, ఓం సత్య మృగాయ నమః, ఓం సత్య లోకపాల నమః, ఓం సత్య స్థితాయ నమః, ఓం సత్య దిక్పాలక నమః, ఓం సత్య సముద్రాయ నమః, ఓం సత్య భుజాయ నమః, ఓం ధాయే నమః, ఓం క్షమాయే నమః, ఓం కామాక్షే నమః, ఓం క్షీరోద సంభవాయ నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం అనుగ్రహపదాయ నమః, ఓం బుద్ధాయ నమః, ఓం అనాథాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దేవతాయ నమః, ఓం లోకశోక వినాశనాయ నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం శ్రీ కరుణాయ నమః, ఓం లోకమాత్రాయ నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షాయ నమః, ఓం పద్మసుందరి రామాయణ ఓం పద్మమాల ఓం దేవ్య ఓం పద్మిని ఓం పద్మగంధిన్య ఓం పుణ్యగంధన ఓం స్మృతన ఓం ప్రసాదౌజ్ఞం ప్రభాన ఓం చంద్రవదన ఓం చంద్రాయణ ఓం చంద్రసోదన ఓం చతుర్భుజన ఓం చంద్రరూపన ఓం ఇందిరణ ఓం ఇందుశేఖరణ ఓం అక్షయ నమః, ఓం శుక్లమాల్యాం పరాయణ ఓం శ్రీయే నమః, ఓం భాస్కర్య నమః, ఓం బిల్వ నిలయ నమః, ఓం శ్రీ మాత్రే వరారోహాయ నమః, ఓం దేశస్మిన్య నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదరాన్య ఓం హరిణ్య నమః, ఓం హేమమాలిన్య నమః, ఓం ధనధాన్యగత్ర నమః, ఓం సిద్ధయ నమః, ఓం శ్రీ నమః, ఓం శ్రీ మాత్రే శుభప్రద నమః, ఓం నృపభేష్మ గతన నమః, ఓం వరలక్ష్మి నమః, ఓం వసుప్రద నమః, ఓం శుభాయ ఓం నిరంజన పరాగ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాదేవ్య నమః, ఓం విష్ణువక్షస్థలస్థిత నమః, ఓం విష్ణుపత్నే నమః, ఓం ప్రసన్నాక్ష నమః, ఓం నారాయణ నమః, ఓం దారిద్ర్యధ్వంసన నమః, ఓం దేవ్యే నమః, ఓం
सर्वोपद्रवन् ओम नवदुर्गन् ओम महाकायम् ओम ब्रह्म विष्णु शिवात्म ओम त्रिकालज्ञान संपन्न ओम सुवनेश्वर्ये नमः ओम श्रीं श्रीं रमा समेत वीर वेंकट सत्यनारायण स्वामी देवाय नमः। धूपमाग्रापयामि साक्षात् दीपम अगरबत्ती अम्मा नैवेद्यालु तुलसी दళాలతో తులదూదామంటే నీ రుక్మిణి నేను కాదురా భక్తి నాకు లేదురా యమునా తీరమందు రాసలీలలాడంగా రాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా తులసి దళాలతో తులదూదామంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా మా హృదయమే నీకు కోవెలగా చేయుటకు మీరాను నేను కానురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు లేదురా తులసి దళాలతో తులదూచుదామంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా వెన్న మీగడలతో గోరు ముద్దలు తినిపించ యశోదను నేను కానురా కృష్ణయ్య అంత నోము చలేదురా తులసి దళాలతో తులదూచుదామంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా సంసారమే వదిలి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా తులసి దళాలతో తులదూచుదామంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా సంసార సముద్రాన సంతృప్తిగా నలిగాను ప్రేమ అని తెడ్డు వేయరా కృష్ణయ్య ఒడ్డు చేర్చి మమ్ము బ్రోవరా తులసి దళాలతో తులదూచుదామంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా తులసి దళాలతో నీరాజం సమర్పయామి శ్రీ సత్యదేవాయ నమః. తగ్గుతున్నప్పుడు వేసుకుంటారండి. ఓం నర్య ప్రజామే గోపాయ అమృతత్వాయ దేవసే జాతాం జనిష్యమాణాంచ అమృత. ఆవిడ కళ్ళకద్దుకోమని నేనే చెప్పాను. చక్ర ప్రవిద్వాన్ ప్రతిశతమేవం విద్వాన్ నారాయణం దయమక్షరం పరమం శాశ్వతం నారాయణ మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతే నాత్మా నారాయణ ప్రహ నారాయణ పరం బ్రహ్మం తత్వం నారాయణ ప్రహ
నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ ప్రహ యజ్జ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే అంతర్వే సర్వం వ్యాప్య నారాయణ సదా అనంతమయం సముద్రేంతం విశ్వం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యతోముఖం అధోషో తస్యాంతే నాభ్యాము పరితిష్టతే జ్వాలమాలాకులం పాదే విశ్వస్యాయతనమాదో సంతతికం శిలాభిస్థలం పత్యాకోశలభం తస్యాంతే సుషిరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్టం తస్య మధ్యే మహానగ్నే విశ్వాచేర్విశదముఖ సోగ్రభుగ్విభజంతిష్టన్నాహార మజరకవే తిర్యఘోటమతస్సాయి రస్మయస్తసంద సంతాపైతి స్వందేహమాపాతలవసక తస్య మధ్యే వండిసిక అణియో ఓఢవసద నేర్దత మధ్యస్థ నేవారసుమత్తన్వే పీతావా స్వచ్ఛరోమాదస్యాసకాయే మధ్యే పరమాత్మా వ్యవసతః స బ్రహ్మ స శివ సరిసేంద్ర సోక్షర పరమసురాడో రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయన్వై సమే కామాన్ కామకామాయ మయం కామేశ్వరో వై శ్రవణోదాదో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతఃసనిత భూతేషు గుహాయాం విశ్వముత్సు త్వం యజ్ఞస్వమస్కారం రుద్రస్తం విశుద్ధం బ్రహ్మత్వం ప్రాచర్తే త్వంతద ఆప ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరాభో ఈశ్వర సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మశివో మే అస్మి సదాశివం నారాయణ విద్మహే వాసుదేవో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్ శ్రీ రమా సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవాయ మహాదే వేదోక్త దివ్య సువర్ణ మంత్రమున ప్యామే ఏ పల్లె సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాయ నమః. ఇది స్వామి పట్టుకోండి అమ్మ. అక్కడ కూర్చొని వాళ్ళు కొంచెం అక్షంత్రేణి ఇవ్వగలరా? వారి యొక్క యోగక్షేమాలు అడిగారు. అడిగితే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఇది బాధ చెప్తున్నారు. ఇది బాధ అంటే తినడానికి తిండి లేదని కొందరు, ఉండడానికి ఇల్లు లేదని కొందరు, కట్టుకోవడానికి బట్టలు లేవని కొందరు, ఆరోగ్యం లేదని, ఐశ్వర్యం లేదని, సంతానం లేదని, ఇలా ఏదో ఒక బాధ చెబుతూనే ఉన్నట్ట. ఏదో బాధ చెబుతుంటే నాడు మరి చాలా బాధ కలిగి వెంటనే వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువుని ప్రార్థించారు. వెంటనే వైకుంఠ ముఖద్వారాలు ఎలాగున్నాయంటే ఆకాశాన్ని తలపించేంతటి వజ్ర వైఢూర్యాలతోటి ఆ యొక్క ముఖద్వారాలు అంటే తలుపులు, ఆ ద్వారం వజ్ర వైఢూర్యంతో నిండిపోయి ఉంది. అటువంటి ముఖద్వారాలు తెరుచుకున్నాయి. తెరుచుకోగానే మహాలక్ష్మి సమేతుడై శ్రీమన్నారాయణ వారి దర్శనమిచ్చారు. కొద్ది సెకండ్ పాటు కళ్ళు మూసుకోండి. ఓం శంఖు చక్ర గదాస్తాయ వజ్ర మణి మగుడ రత్న భూషణ కిరీట ధారణాయ సుదర్శన చక్ర ధారణాయ పాంచజన్య ధారణాయ గదాధరాయ త్రైలోక్య పూజ్యాయ క్షీరాబ్ధివాసాయ శేషతల్పశయనాయ
నారద తుంబురాది ముక్కోటి గణాది సేవితాయ మహాలక్ష్మీ సమేతాయ శ్రీ వైకుంఠ నారాయణాయ శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః. నారద వర్షం నమస్కరించుకున్నారు. వెంటనే మహావిష్ణు అడిగారు, ఏమనంటే ఏమిటి నారద ఈ విధంగా వచ్చేవేమిటి? ఏదో కారణం ఉండి ఉంటుంది. బహుశా మా దాంపత్యుల మధ్య ఏదైనా చిచ్చు పెట్టాను కానీ వచ్చావా ఏంటని చెప్పేసి వెటకారంగా ఆయన వేళాకోళంగా ప్రశ్నించారు. వెంటనే హరి నీవే నా తండ్రివి, అమ్మే నా తల్లి, మీ మధ్య నేను ఏమి చేయగలను? మీరే నాకు జన్మనిచ్చేది కావున అటువంటి అపరాధం నేనే చేయగలను, అందుకోసం నేను రాలేదు. భూలోకంలో ప్రజలు చాలా బాధలు పడుతున్నారు, వాళ్ళ బాధలు తొలగాలంటే ఏం చెయ్యాలి అని అడగడానికి వచ్చాను అని చెప్పి విన్నవించుకుంటారు. విన్నవించుకోగానే వెంటనే మహావిష్ణువు చెప్తారు, నీవు లోక కళ్యాణార్థం లోక శ్రేయస్సు కోసం వచ్చావు కాబట్టి చెబుతున్నాను. నేను ఆంధ్ర రాష్ట్రములో అన్నవరం అనేటటువంటి గ్రామములో రత్నగిరి అనేటటువంటి ఒక కొండపై నేను ఈశ్వరుడితో కలిసి లక్ష్మీదేవితో కూడి విష్ణుమూర్తిగా ఏకపీఠం మీద హరిహర శివ కేశవుల పరమేశ్వర విష్ణు మహాలక్ష్మి సమేతుడనై నేను అవతరించి ఉన్నాను. కావున నా యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించగలిగితే వాళ్ళ కష్టాలు తొలగిపోతాయి, సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, నేను సర్వదా రక్షిస్తాను అని చెప్పి ఇలా చెప్పారు. ఏమనంటే లక్ష్మీదేవి అంటే రమాదేవి, పరమేశ్వరుడు అంటే వీర, సత్యనారాయణ విష్ణుమూర్తి అంటే వెంకట సత్యనారాయణ స్వామి, రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామిగా నా వ్రతాన్ని ఆచరించగలిగితే సర్వత్రా నేను రక్షిస్తాను అని ఆయన తెలియజేశారు. వెంటనే నారద చాలా సంతోషించి, అయ్యా వ్రతాన్ని తెలియజేశారు, ఆ వ్రత విధానాన్ని కొంచెం తెలియజేయండి అని చెప్పి అడుగుతారు. తప్పక అని చెప్పేసి ఆయన వెంటనే ముందుగా శిరస్నానం కూడా చేసుకొని గణపతిని పూజించి తదుపరి కలశ స్థాపన మండప ఆరాధన చేసి నా ప్రతిమను ఉంచి పంచామృతాలతో గాని లేక పాలతో గాని అభిషేకించి నాకు ఇష్టమైన ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి నా 5 కథలు చెప్పుకొని నా అక్షింతల్ని శిరస్సుపై ధరించి నా ప్రసాదాన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళని నేను సర్వదా అన్ని విధాల రక్షిస్తాను అని ఆయన వివరంగా చెప్పారు. వెంటనే నారద చాలా కూడా వ్రతం మహిమ వల్ల తొలగిపోతున్నాయట, అష్ట ఐశ్వర్యాలు కలుగుతున్నాయట, సర్వ సంపదలు కలుగుతున్నాయట, మనోవాంఛితాలు నెరవేరుతున్నాయట స్వామివారి దయ వల్ల. ఆ విధంగా నారద మహర్షి దయ వల్ల భూమండలంలో సత్యనారాయణ స్వామి వారికి వ్రతం వ్యాప్తి చెంది సర్వజనులు ఆచరిస్తూ సుఖముగా సంతోషంగా జీవిస్తున్నారు. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే ప్రథమోధ్యాయ సమాప్త. మీరందరూ లాస్ట్ లో వేద్దరు కానీ మీరు మాత్రం మీ కలసం దగ్గర వేసేది. అమ్మా కొబ్బరికాయలు ఒక 5 ఉంటాయా? ఉండవా? లేకపోయినా పర్వాలేదు, ఉంటే ముందు 5 తెచ్చి ఒక కొబ్బరికాయ ఒకటి కొట్టి తెచ్చేయండి. ఇచ్చేది ఎక్కడ ఉంటుంది? అమృతే సత్యే ప్రతిష్ఠితాం నీరాజనం సమర్పయామి శ్రీ వెంకటపతయే
నమః శ్రీ రమణ సమేత సత్యనారాయణ స్వామి దేవాయ నమః. నీరాజనం దర్శయామి. మళ్ళీ అక్షరాలు పట్టుకుని కొలువై ఉన్న క్షేత్రం తినడానికి తిండి లేదు, చాలా బాధలు పడుతున్నారు. చాలా బాధలు పడితే సత్యనారాయణ స్వామి అనుగ్రహించి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక ముసలాయన రూపంలో వెళ్ళి, ఏమిటి బ్రాహ్మణోత్తమా, చాలా దీనంగా ఉన్నామని చెప్పి అడిగారు. అడిగితే ఏం చెప్పమంటారు స్వామి, నాకు తెలియని వేదం లేదు, నేను చెయ్యని యజ్ఞము కూడా లేదు, కానీ తినడానికి కూడా తిండి లేకుండా అయిపోయింది, ఏమిటో ఈ బాధలు తెలియడం లేని బాధపడ్డారు. అప్పుడు ఆయన చెప్తారు ఏమనంటే, నీవు ఎన్నో యజ్ఞాలు ఎన్నో యాగాలు చేసేవు, కానీ పూర్వజన్మ పాప పుణ్య ఫలితాలను అనుభవించి తీరవలసినదే. అటువంటి పాపకర్మలు నీవు కొన్ని చేసి ఉన్నావు, అందుకే నీకు ఈ జన్మలో ఇటువంటి కష్టాలు లభించాయి. ఇప్పుడు నువ్వు చేసినటువంటి యజ్ఞ కార్యక్రమాల వలన ఆ పాపము ప్రక్షాళన అయ్యింది. నీవు చేయవలసింది ఒకటి ఉంది. ఏమిటి అనగా, నీవు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని నీవు భక్తి శ్రద్ధలతో ఆచరించగలిగితే నీ కష్టాలు తొలగిపోతాయి, నీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పేసి ఆయన చెప్పారు. చెప్పగానే వెంటనే బ్రాహ్మణులతో అడుగుతారు ఏమనంటే, స్వామి వ్రతం అంటారు కదా, ఆ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి అని అడిగారు. అడిగితే మొత్తం వ్రత విధానం అంతా కూడా తెలియజేశారు. తెలియజేయగానే వెంటనే ఆయన చాలా సంతోషించి వెంటనే ఆ బ్రాహ్మణుడు పాదాల మీద పడి నమస్కరించుకుని లేచారు. లేచేసరికి అక్కడ బ్రాహ్మణుడు కనిపించలేదు. చుట్టుపక్కల అంతా చూస్తాడు, ఎక్కడా కూడా ఆ బ్రాహ్మణుడు కనిపించలేదు. అప్పుడు అనుకుంటాడు, సాక్షాత్తు శ్రీ సత్యనారాయణ స్వామి నన్ను అనుగ్రహించడం కోసం ఈయన రూపంలో వచ్చాడు అని అనుకుని వెంటనే ఇంటికి వెళ్ళి జరిగినంత తన భార్య పిల్లలకి చెప్పాడు. చెప్పగానే వాళ్ళు ఎంతో ఆనందించి, ఇదంతా మన యొక్క అదృష్టం, మీకు సాక్షాత్తు సత్యనారాయణ స్వామి దర్శనమే లభించింది అని అనుకొని వచ్చేటటువంటి ఏకాదశి పర్వదినాన స్వామివారి వ్రతం చేద్దాం సంకల్పించుకుంటారు. ఏకాదశి ముందు రోజు వస్తుంది. ముందు రోజు రాగానే ఈయన భిక్షకు బయలుదేరి వెళ్తారు. వెళ్తే అధికంగా ధనం వస్తుంది. ఆ ధనంతో సామగ్రి ఏర్పాటు చేసి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిచి భక్తి శ్రద్ధలతో ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని చేస్తారు. ఆ వ్రత మహిమ వలన వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, ఓ బ్రాహ్మణోత్తమా, మీరు చేసిన వ్రతం చాలా బాగుంది, ఇటువంటి వ్రతాన్ని మా ఇంట్లో కూడా జరిపించండి అని చెప్పి పిలుస్తారు. పిలిస్తే ప్రతి రోజు కూడా ఎవరో వ్రతం చేస్తూనే ఉన్నట్టు ఈ బ్రాహ్మణుడు. దాంతో అధికంగా ధన వస్త్రాలు కూడా ఇచ్చి సంతోషం పంపిస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు ఎవరికి వ్రతం జరగడంతో ఈయన కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తించింది సత్యనారాయణ వ్రత మహిమ వల్ల. అయితే ఒకానొక రోజున వ్రతం చేద్దామనే ఉద్దేశంతో కాశీ నగరంలోనే ఒక చోట వెళ్తున్నాడు. ఈయన వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో నెత్తి మీద కర్రలు పెట్టుకుని అమ్ముకోవడం వెళ్తున్నాడు ఒక ఆయన. ఆయన బ్రాహ్మణుడు చూసి ఆశ్చర్యపోయి, ఓ బ్రాహ్మణోత్తమ, గతంలో మీరు చిదిగిన దుస్తులతో చాలా దీనంగా ఉండేవారు, ఇప్పుడు చూస్తే పట్టుబట్టలు కట్టుకొని తిరుగుతున్నారు, ఏమిటి కారణం అని అడిగారు. ఇదంతా సత్యనారాయణ వ్రత మహిమయ్యేది. ఆ వ్రతాన్ని ఎవరు ఆచరించినా కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు. అయితే అటువంటి వ్రతాన్ని మా ఇంట్లో కూడా జరిపించడం అడుగుతారు. సరే, నీ నక్షత్రానికి వచ్చే పౌర్ణమి రోజు చాలా బాగుంది, కావున పౌర్ణమి రోజు వ్రతం చేయడం సంకల్పించుకుంటారు. పౌర్ణమి ముందు రోజు రాగానే ఈయన కర్రలు పట్టుకొని వెళ్తాడు అమ్మడానికి. వెళ్తే అత్యధికంగా ధనం వస్తుంది. ఆ ధనంతో సామగ్రి ఏర్పాటు చేసి పౌర్ణమి రోజున బ్రాహ్మణుడు పిలిచి భక్తి శ్రద్ధతో వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ వ్రత మహిమ వల్ల అప్పటిదాకా రోజుకు ఒక్కరి ముప్పు అమ్ముకునేవాడు ఆయన. ఈ వ్రత మహిమ వల్ల ఇలా కర్రము పట్టికలుగానే అమ్ముడైపోతుంటే కొద్ది రోజులకే ఎడ్ల బండి మీద వేసుకుని అమ్ముకోవడం మొదలు పెట్టాడు. అంటే ఎక్కువ కర్రలు అమ్ముకోవడం
మొదలు పెట్టాడు. ఆ విధంగా స్వామివారి వ్రత మహిమ వల్ల ఆయనకి వ్యాపార అభివృద్ధి చెంది ఐశ్వర్యం కలిగి సిరి సంపదలు కలిగి సుఖంగా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఇది శ్రీ స్కాందపురాణే రేవగండే ద్వితీయోధ్యాయ సమాప్త. మళ్ళీ అక్షంతలు వేసండి, కొబ్బరికాయ కొట్టించండి. ఆయన పేరు, ఆయన భార్య పేరు లీలావతి. ఈయన వజ్ర వైఢూర్యాలు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి. ఈయన ఒకసారి వ్యాపార రీత్యా ఉల్కాముఖ మహారాజు పట్టణానికి వెళ్తారు. వెళ్తే అక్కడ నదీ తీరాన్ని జనం కనిపిస్తారు. కనిపిస్తే ఈయన అనుకుంటారు, ఓహో ఇక్కడ జనం ఉన్నారు కాబట్టి ఇక్కడే మనం వ్యాపారం చేసుకుందాం అనేటువంటి సదుద్దేశంతో ఆయన ఆ యొక్క జనంలోకి వెళ్తే అక్కడ మహారాజు అత్యంత వైభవంగా వ్రతం చేస్తూ ఉంటాడు. ఆ వ్రతం అంతా అయ్యేంత వరకు ఉండి ఆ వ్రత ప్రసాదం తీసుకొని మహారాజు దగ్గరికి వెళ్ళి, ఏమిటి మహారాజా ఇంత వైభవంగా వ్రతం చేస్తున్నారేంటి అని చెప్పి అడిగారు. అడిగితే వెంటనే ఆ యొక్క మహారాజు చెప్తున్నారు ఏమనంటే, నా రాజ్యంలో ఎవరికి ఎటువంటి కష్టము లేకుండా రాజ్య పరిపాలన చేస్తున్నాను, కానీ నాకు సంతానం లేదు. ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది, అందుకే ఈ యొక్క వ్రతాన్ని నేను చేస్తున్నాను అని చెప్పి తెలియజేశారు. వెంటనే ఈయన అనుకుంటారు ఏమనంటే, ఓహో ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందా అని చెప్పి అనుకొని వెంటనే మండపం దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, స్వామి నాకు సంతానం లేదు, కావున నేను ఇంటికి వెళ్ళగానే నా భార్యతో కలిసి నీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను. ఆ వ్రత మహిమ వల్ల నాకు సంతానాన్ని ప్రసాదించు అని చెప్పి నమస్కరించుకుంటాడు. నమస్కరించుకొని ఇంటికి వెళ్ళి జరిగిన తన భార్యతో చెప్పి ఇలా అంటాడు ఏమనంటే, మనకి సంతానం లేదు కాబట్టి సంతానం కలిగితే వ్రతం చేద్దాం అని చెప్పేసి చెబుతారు. ముందుగా స్వామివారి దగ్గర ఏం చెప్పాడండి ఈయన? స్వామివారి దగ్గర ఏమనుకోని వెళ్ళారు, ఇంటికి వెళ్ళగానే వ్రతం చేస్తాను అంటాడు. కానీ ఇంటికి వెళ్ళి భార్య ఏం చెప్తాడు, సంతానం కలిగితే వ్రతం చేస్తానేసి మాట మారుస్తారు. మాట మార్చినా కూడా స్వామివారి అనుగ్రహంతో చక్కగా నవమాసాలు మోస్తుంది, ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్ల పుట్టగానే కళావతి అని చెప్పేసి నామకరణం చేస్తారు. నామకరణం చేయగానే వెంటనే భార్య గుర్తు చేస్తుంది, ఏమండి మనకి సంతానం కలిగింది కాబట్టి వ్రతం చేద్దాం అని చెప్పి ఆవిడ అడుగుతారు. మనకి పుట్టింది ఆడపిల్ల, బోళ్ళు తంతులు తతంగాలు ఉన్నాయి కాబట్టి వివాహ సమయంలో వ్రతం చేద్దాం అని చెప్పి మళ్ళీ వాయిదా వేస్తారు. సరే వివాహ సమయం వస్తుంది, చక్కగా మంచి వరుణ్ణి వెతికి వివాహం అత్యంత వైభవంగా జరిపిస్తారు. కానీ వివాహ వేడుకల్లో పడి సత్యనారాయణ వ్రతం చేయడం మర్చిపోతారు. అప్పుడు సత్యనారాయణ స్వామికి ఆగ్రహం కలుగుతుంది. ఆగ్రహం కలగగానే ఈ అల్లుడు మామ ఇద్దరు కూడా వ్యాపార రీత్యా చంద్రకేతు మహానగరానికి వెళ్తారు. వెళ్తే అక్కడ రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకుంటే పక్కనే ధనాగారంలో దొంగలు ధనాన్ని దోచుకొని భటులు చూస్తూ ఉండగానే వీళ్ళిద్దరి దగ్గర ఆ మూటల్ని పడేసి ఆ దొంగలిద్దరూ అంతర్ధానం అయిపోతారు. అయిపోతే ఆ మూటల శబ్దానికి వీళ్ళిద్దరూ లేస్తారు. లేచి చూసేసరికి ఆ మూటలు చూసేసరికి ఏమిటి మూటలు చెప్పేసి చూస్తూ ఉంటే ఈ లోపు భటులు వచ్చేస్తారు. రాగానే వీళ్ళే దొంగలు చెప్పేసి వీళ్ళిద్దరిని తీసుకొని రాజు దగ్గర తీసుకుని వెళ్తారు. రాజు ఎటువంటి విచారణ చెయ్యకుండానే వాళ్ళిద్దరిని కూడా స్వామివారి ఆగ్రహం వల్ల కారాగారంలో బంధించమని ఆజ్ఞాపిస్తారు. వెంటనే భటులు వాళ్ళిద్దరిని కూడా కారాగారం బంధించేస్తారు. తల్లి కుమార్తెల పరిస్థితి ఎలా ఉందంటే, సంపాదించే యజమాని లేకపోయేసరికి ఇంట్లో సంపాదన అంతా అయిపోయింది. చివరికి తల్లి కుమార్తెలు కూడా భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉంటారు. భిక్షాటన చేస్తూ జీవిస్తుంటే ఒక చోటలాగా వ్రతం అవుతుంది. వ్రతం అంతా అయ్యేంత వరకు ఆ కుమార్తె ఉండి వ్రత ప్రసాదం తీసుకొని తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి చేతిలో పెడుతుంది. వెంటనే ఆవిడ చాలా బాధపడుతుంది. అదే అమ్మ ఎందుకు బాధపడుతుందని చెప్పి అడిగితే, అమ్మ నువ్వు పుట్టక ముందు నుంచి కూడా వ్రతం చేద్దాం అనుకున్నావు, ఈ రోజు దాకా మనం వ్రతం చెయ్యలేకపోయాం, అందుకే మనకి కష్టం వచ్చింది. సరే ఏదైతే అదే అయ్యింది,
మన యజమానులు తిరిగి రావాలని వచ్చేటటువంటి శనివారం నాడు మనం సత్యదేవ తగ్గుతున్నప్పుడు వేసుకుంటారండి. ఓం నర్య ప్రజామే గోపాయ అమృతత్వాయ దేవసే జాతాం జనిష్యమానాంచ అమృత. రాగానే తల్లి కుమార్తెతో కూడా భిక్షకు బయలుదేరి వెళ్తే అధికంగా ధనం వస్తుంది. ఆ ధనంతో సామగ్రి ఏర్పాటు చేసుకొని ఆ రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు సత్యనారాయణ స్వామికి అనుగ్రహం కలిగి ఆ మహారాజు కలలో కనిపించి వాళ్ళ ఇద్దరు కూడా నా భక్తులు, తక్షణం నువ్వు విడిచిపెట్టు అని చెప్పి ఆజ్ఞాపిస్తారు. వెంటనే కనుక వస్తుంది. మెలకు రాగానే అప్పటికప్పుడు సభ ఏర్పాటు చేసి అదే విధానంలో మీరు చెయ్యవలసినదే, దానికి మేము ఏ విధంగానూ చెయ్యలేము, స్వామి చెప్పింది పాటించాలి అని చెప్పి తెలియజేశారు. వెంటనే వాళ్ళని కూడా రప్పించి అధికంగా తన వస్త్ర సువర్ణాది ఆభరణాలు కూడా ఇచ్చి సంతోషపెట్టి ఈ విధంగా అంటారు మహారాజు. ఏమనంటే, మీరు సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆగ్రహ అనుగ్రహాల్లో ఉన్నట్టున్నారు, అందుకే మీకు ఇటువంటి కష్టం వచ్చినట్టుంది, జాగ్రత్త అని చెప్పి పంపిస్తారు. పంపించగానే ఆ ధనాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఈ షావుకారు. తప్ప ఇంత ధనం మనకి సత్యనారాయణ దైవంలో వచ్చేసి ఇంకా ఆయనకి స్ఫురణకి రాలేదు. అయితే ఆ ధనాన్ని పట్టుకొని బయలుదేరి వెళ్తారు. ఇప్పుడు శ్రీకాళరాణి రేవాకంటే తృతీయోధ్యాయ సమాప్త. అక్షంతలు వేసింది అమ్మ, కొబ్బరికాయ కొట్టుంది. గోవిందా గోవిందా గోవిందా. అందరూ కనగద్దుకోండి. శ్రీ అన్నవరం వీరనాయకుడు సత్యనారాయణ స్వామికి జై. మళ్ళీ అక్షరం పట్టుకోండి. ఇది శ్రీకాళరాణి రేవాకండే చతుర్థోధ్యాయ ప్రారంభ. తల్లి కుమార్తెలు ఇద్దరు కూడా తెల్లవారుజాము లేచి శిరస్నానం అది కూడా చేసుకుని సత్యనారాయణ వ్రతం సంస్కృతి వ్రతం చేస్తూ ఉంటారు. అదే తెల్లవారుజాము సమయంలో అల్లుడు మామ ఇద్దరు కూడా నదీ తీరం ఒక చోట ఆగుతారు, కాల కృత్యాలు తీర్చుకునే ఉద్దేశంతో. ఆగితే సత్యనారాయణ స్వామి ఒక సన్యాస రూపంలో వెళ్ళి, ఏమిటయ్యా పడవేంటి అంత బరువుగా ఉంది, పడవలో ఏముంటున్నాయి అని చెప్పి అడిగాడు. వెంటనే ఈయన భయపడి, ఇంత తెల్లవారుజామున ఈయన వచ్చేటంటే ఖచ్చితంగా ఈయన దొంగ అయి ఉంటాడు అని చెప్పి భయపడి, నా దగ్గర ఎటువంటి ధనము లేదు, ఎటువంటి నాణ్యము గాని ఎటువంటి సువర్ణము గాని లేదు, నేను కేవలము ఆకులు అలములు వేర్లను వ్యాపారం చేసుకునే వ్యక్తిని, నేను నా దగ్గర అటువంటి ద్రవ్యమే తప్ప ఎటువంటి ధనము నీకు ఇచ్చుటకు కూడా నా దగ్గర లేదు అని చెప్పి ఆయన అబద్ధాన్ని వ్యక్తం చేస్తారు. ఎప్పుడైతే వ్యక్తం చేశారో వెంటనే, సరే నీవు ఏదైతే ఉందన్నావో అదే ఉండుగాక అని తథాస్తు అంటారు. ఎప్పుడైతే తథాస్తు అన్నారో వెంటనే పడవ తేలిపోయి ఉంటుంది. తేలిపోయి ఉంటే ఇదేంటి పడవ తేలిపోయి, గబగబ పడవలో వెళ్ళి చూసరికి ఎక్కడ చూసినా కూడా ఆకులు అలములు చెట్ల వేర్లు తప్ప ఎటువంటి ధనం గాని బంగారం గాని నాణ్యం గాని ఏమీ లేవు. వెంటనే ఈయన చాలా బాధపడిపోతుంది. చాలా బాధపడితే అప్పుడు గుర్తుకొస్తుంది, నేను ఆ యొక్క సన్యాసం దుర్భాషలాడాను, ఆయన ఎవరో మహాత్ముల్లా ఉన్నారు అని చెప్పి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడి, స్వామి నా తప్పు క్షమించండి, దయచేసి నా ధనాన్ని నాకు ఇప్పింది నువ్వు ప్రాధేయపడి అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆయన చెప్తారు ఏమనంటే, నీవు సత్యనారాయణ వ్రతం చేస్తాను అని చెప్పేసి వాయిదాలు వేసుకుంటూ వచ్చాను, అందుకే నీకు ఇటువంటి కష్టాలు వస్తున్నాయి. నీవు వ్రతం చేసుకునేంత వరకు కష్టాలు ఉన్నాయి, జాగ్రత్త. ఇటుపోయేసరికి నీవు శ్రద్ధతో వ్రతాన్ని ఆచరించు. నీ ధనం ఎవరికి కావాలి, నీ ధనం పడవలోనే ఉంది అంటారు.
ఎప్పుడైతే పడవలో ఉందన్నారో ఎక్కడ ఉన్నటువంటి ధనం ఐశ్వర్యం అక్కడ ఉంటుంది. వెంటనే చాలా సంతోషించి అప్పుడు సత్యనారాయణ నమస్కరించుకుంటారు. ఆయన నమస్కరించుకొని గ్రామ పులిమేరలోకి వెళ్ళి ఒక ఆయన పిలిచి, నా భార్య కుమార్తెను త్వరితముగా అంటే త్వరగా నదీ తీరానికి రమ్మను అని చెప్పి కబురు పంపిస్తాడు. సరిగ్గా వ్రతం పూర్తవుతున్న సమయంలో కబురు తీరుస్తుంది. తెలియగానే తల్లి కుమార్తెతో కూడా నది ఒడికి వచ్చేస్తారు. నది ఒడికి వచ్చేస్తే వెంటనే తల్లి తండ్రి కుమార్తె చూస్తూ ఉండగానే అల్లుడు పడవ మునిగిపోతాయి. అల్లుడు పడవ మునిగిపోతే ఇంకా వాళ్ళ బాధకి అవతలు ఉండవు, చాలా బాధపడతారు. చివరి కుమార్తె ఏం చేస్తుందంటే, నా భర్త లేని జీవితం నాకు వ్యర్థం అని చెప్పి ఆవిడ నదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది చనిపోవడం కోసం. వెళ్ళిపోతుంటే అప్పుడు ఆకాశం నుంచి మాట కనబడుతుంది. ఏమనంటే, ఓ కళావతి, నీవు నా వ్రతం చేసుకున్నావు సంతోషమే, కానీ నా ప్రసాదాన్ని నీవు తీసుకొని రాలేదు. నీ తల్లి నా ప్రసాదం తీసుకొని వచ్చింది, అందుకే నీ తండ్రి కనిపిస్తున్నాడు. నీవు నా ప్రసాదాన్ని తీసుకొని రాలేదు కాబట్టి నీ భర్త కనిపించటం లేదు. నీవు ప్రసాదాన్ని తీసుకోగలిగితే తిరిగి నీ భర్త కనిపిస్తారు అని మాట వినబడుతుంది. వెంటనే ఆవిడ ఇంటికి వెళ్ళిపోయి స్వామివారికి నమస్కరించుకొని ప్రసాదం కళ్ళకద్దుకు తిని కొంత ప్రసాదం తీసుకొని తల్లిదండ్రుల చేతిలో పెడతారు. వెంటనే వాళ్ళిద్దరు కూడా కళ్ళకద్దుకొని తినగానే అల్లుడు పడవ యథావిధిగా కనిపిస్తారు. చాలా సంతోషించి సత్యనారాయణ స్వామికి నమస్కరించుకొని ఇదంతా సత్యదేవుని మహిమ అని చెప్పి నమస్కరించుకొని వెంటనే ఇంటికి వెళ్ళి అదే రోజు సాయంకాల సమయం ముందు వ్రతాన్ని ఆచరిస్తారు. ఇక్కడ శాస్త్రంలో సాయంకాలానికి ఎక్కువ ప్రామాణికత ఇచ్చారు వ్రతానికి. ఎందుకు ఇచ్చారు అంటే, ఇక్కడ జరిగినటువంటి కథల్లో పూర్తిగా సాయంకాలం వ్రతాలు జరిగే ఉన్నాయి. అయితే మనం కూడా సాయంకాలం చేసుకోవచ్చు, కానీ ఒక నియమం ఉంది. ఏంటి? భోజనం చేయకూడదు. అందుచేత సాయంకాలం చేయట్లేదు. నిజానికి సాయంకాలమే వ్రతం చేయాలి. మనం భోజనానికి ఉండలేం కాబట్టి ఉదయమే మనం వ్రతాలను ఆచరిస్తూ ఉన్నాం. అయితే శాస్త్రపరంగా మాత్రమే చెప్పాను, ఉదయం చేసినా సాయంత్రం చేసినా స్వామివారి అనుగ్రహం మాత్రం ఒక్కటే. అంటే మీ మనసులో మళ్ళీ అయినా చిన్న భేదం వస్తుందని చెప్తున్నాను. అయితే వెంటనే ఇంటికి వెళ్ళి సాయంకాలం చక్కగా నలుగురు కూడా వ్రతాన్ని ఆచరించారు. ఆ వ్రత మహిమ వల్ల వాళ్ళకి సంతానం కలుగుతుంది, వాళ్ళకి వ్యాపార అభివృద్ధిలో ఉంటుంది, కుటుంబ అభివృద్ధిలో ఉంటుంది. స్వామివారి అనుగ్రహం వల్ల సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖంగా సంతోషంగా జీవిస్తున్నారు. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే చతుర్థోధ్యాయ సమాప్త. అక్షంతలు వేసింది కొబ్బరికాయ. అమృతమిదే నీరాజనం సమర్పయామి. శ్రీ సత్యదేవాయ నమః. మహారాజు నిత్య సత్యవ్రతుడు. ఈయన రాజ్యంలో ఎవరికి ఎటువంటి కష్టాలు రాజపరిపాలన చేస్తున్నాడు. కానీ కొంతమంది గ్రామస్తులు వచ్చి మా గ్రామాలు క్రూర మృగాలు వచ్చి పాడిని పంటని నాశనం చేస్తున్నాయి, కావున వాటి బారిన మమ్మల్ని రక్షించడం అడుగుతారు. అడిగితే సరే అని చెప్పేసి వేటకు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం దాకా వేటాడతారు, ఎక్కడ ఒక్క జంతువును కూడా చంపలేకపోతారు. చివరికి చోట విశ్రాంతి తీసుకుంటుంటే పక్కనే గొల్లవాళ్ళు వ్రతం చేసి ఆ వ్రత ప్రసాదాన్ని తీసుకొని మహారాజు చేతిలో పెడతారు. వెంటనే మహారాజు, వీళ్ళేమో గొల్లవాళ్ళు, నేను మహారాజు, వీళ్ళు ఇచ్చిన ప్రసాదం నేను తిన్నవేంటి అనేటటువంటి అహంభావంతో ఆ ప్రసాదాన్ని అక్కడే వదిలేస్తారు. ఎప్పుడైతే వదిలేసారో వెంటనే సత్యనారాయణ స్వామికి ఆగ్రహం కలుగుతుంది. ఆగ్రహం కలగగానే ఒక భటుడు వస్తాడు. వచ్చి, ఓ మహారాజా, ఇటు నుండి ఇటు మీరు వెళ్ళిపోండి. ఎందుకనగా శత్రురాజులు వచ్చి మీ రాజ్యాన్ని అపహరించాడు, మీ భార్య సుతులను కూడా సంహరించాడు, కాబట్టి మిమ్మల్ని కూడా చంపేస్తారు. కాబట్టి ఇక్కడి నుంచి మీరు పారిపడి చెప్తాడు. చెప్పగానే రాజు ఆశ్చర్యపోతాడు, ఇదేంటిది
ముందుగా ఒక వర్తమానం తెలియజేస్తారు కదా, ఒక లేఖ పంపిస్తారు కదా, ఏమిటి వైఫల్యం చాలా బాధపడతారు. అప్పుడు ఆయన గుర్తుకొస్తుంది, నేను వ్రత ప్రసాదాన్ని తృణీకరించాను, అందుకే నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి వెంటనే ఆ ప్రసాదం దగ్గరికి వెళ్ళి ప్రసాదం కళ్ళకద్దుకొని తిని సత్యనారాయణ మండపం దగ్గరికి వెళ్ళి, స్వామి నేను చాలా తప్పు చేశాను, చాలా అపరాధం చేశాను, నీ ప్రసాదాన్ని తృణీకరించాను, అందుకే నాకు ఈ కష్టం వచ్చింది. ఇప్పుడు చూస్తే నేను ఏకాగ్రం అయిపోయాను, నా రాజు శత్రురాజుల పాలు అయిపోయింది. సరే, నా శేష జీవితాన్ని నీ తపస్సుకి అంకితం చేసుకుంటాను అని చెప్పి ఆయన అడవిలో బయలుదేరి వెళ్ళిపోతుంటే అప్పుడు సత్యనారాయణ మళ్ళీ అనుగ్రహం కలిగి ఒక భటుడు రథంతో వస్తాడు. రథంతో వచ్చి, ఏమిటి మహారాజు అలా వెళ్ళిపోతున్నారు, రండి రథం అధిరోహించండి, మన రాజ్యాన్ని వెళ్దామంటారు. ఇదేంటి రథం అధిరోహించమంటావు బాబు, ఇలా ఇలా జరిగింది కదా, శత్రురాజు వచ్చారు కదా అని చెప్పంటే, అయ్యా రాజులు రావడం నిజమే, కానీ శత్రుత్వానికి అయితే రాలేదు, అక్కడ ఎటువంటి హాని జరగలేదు, మీ అబ్బాయిని వాళ్ళ అమ్మాయికి ఇచ్చి వివాహం జరిపించమని అడగడానికి వచ్చారు అని చెప్తాడు. చాలా ఆశ్చర్యపోయి మొత్తం మీద రాజ్యాన్ని వెళ్తే రాజ్యంలో ఇలా ప్రవేశించగానే జనం అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు, ఎక్కడ ఎటువంటి కష్టమో వాటిలో లేదు. లోపల వెళ్ళగానే పరురాజు నేను చూసి మీకోసం ఎదురు చూస్తున్నాం, మీ యొక్క అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి వివాహం జరిపించమని అడగడానికి వచ్చాను అని చెప్తారు. చెప్పగానే చాలా సంతోషించి అప్పటికప్పుడు నిశ్చితార్థం చేస్తారు. అప్పటికప్పుడు సాయంకాల సమయం ముందు వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఆ వ్రత మహిమ వల్ల వాళ్ళకి వివాహం జరుగుతుంది, రాజ్యం అభివృద్ధిలో ఉంటుంది, ఎవరికి ఎటువంటి కష్టం లేకుండా రాజ్య పరిపాలన చేస్తూ సిరి సంపదలు కలిగి సుఖంగా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఈ విధంగా స్వామివారి వ్రత కథలు ఈ విధంగా జరిగి ఉన్నాయి. అయితే అసలు స్వామివారి వ్రత కథలు ఎన్నో తెలుసా మీకు ఎవరికైనా? సత్యనారాయణ వ్రత కథలు 21 కథలు. అసలు దాన్ని 11 చేశారు, 11ను 9 చేశారు, 9 ఇప్పుడు 5 చేశారు, 5 ఒకటి అవ్వకూడదని కోరుకుంటున్నాను. ఇక అంతేనా, ఇంకేముందమ్మా? గుర్తుందా లేదా అని స్వామివారి కార్యక్రమం పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. కొబ్బరిగా గుడ్డు పెట్టారు కదా, సత్యనారాయణ స్వామినే నమః. యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తథస్తుతే ఆత్మపూర్వక క్షమాపణ నమస్కారం సమర్పయామి. అక్షులు స్వామి దగ్గర వేసి లెంపలేసుకుని నమస్కారం చేసుకోండి. ఆత్మక్షమాపణ నమస్కారం సమర్పయామి. కొంచెం అక్షంతలో నీళ్లు కింద తమలపండ్లు దారులేండి, ఒక తమలపండ్లు దారులేండి, అక్షంతలో నీళ్లు. అనియాహ ధ్యానావాహనాది షోడశోపచార భగవాన్ సర్వాత్మ శ్రీ సత్యదేవాయ సుప్రీతో సుప్రసన్నో వరదో సర్వం శ్రీ రమా సమేత వీరమీడ సత్యనారాయణ స్వామి దేవతస్తు అస్తు. స్వామివారి దగ్గర పూజ చేసిన పువ్వు ఒకటి తల్లో పెట్టుకోండి, అలాగే కుంకుమ పుట్టు పెట్టుకోండి. అక్షింతపల్లి ఉందా? అక్కడ అక్షింతపల్లి ఉందా? అమ్మా అక్షింతపల్లి ఎక్కడ ఉంది?
సరే